నమస్కారం అండి. అర్జెంటుగా రమ్మని కబురు చేశారంట. అవును, మీ తాతగారు మాకు అప్పగించిన బాధ్యతను నిర్వహించటంలో ఎక్కడ పొరపాటు చేస్తామోనన్న భయం వల్ల నిన్ను వారసుడిగా గుర్తించే విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. మమ్మల్ని మన్నించాలి. మీరు కాదన్నా బాధపడేవాని కాదు. ఆస్తులు కాదు ముఖ్యం, ఆత్మీయత. వెంకన్న, అయ్యా, అదిలా ఇవ్వు. ఏంటండి అది? మీ తాతగారు రాసిన వీలునామా. అవును బాబు, ఆఖరి క్షణాల్లో వారు మమ్మల్ని పిలిపించి తన కూతురు గాని ఆవిడ సంతతి గాని తిరిగొస్తే ఈ వీలునామా వారి సమక్షంలోనే తెరిచి చదవమని ఆదేశించారు. మీరనుమతిస్తే చదివి వినిపిస్తాను. అలాగే కానివ్వండి. గొట్టిముక్కల వీరయ్య కుమారుడినైన కోటయ్య అనబడే నేను ఈరోజు అనగా 14/5/1970 గురువారం రోజున స్వయంగా వ్రాసిన వీలునామా. సుఖం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు, కానీ కష్టం మాత్రం అందరిదీ ఒకటే అని నమ్మినవాడిని కావడం చేత ఈ ఊరి ప్రజల బాగోగులు చూడడంలో నా ఆస్తులన్నీ ఖర్చయిపోయాయి. అప్పులు చేసి తీర్చకుండా నేను పోతున్నాను. అందువల్ల మా నిర్మలకి దాని బిడ్డలకి నా విన్నపం, నా పైన ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ క్రింద తెలిపిన వారికి నేనివ్వవలసిన అప్పు శారీరక శ్రమ చేసైనా తీర్చమని వేడుకుంటున్నాను. అప్పుల వివరాలు: బత్తుల శ్రీనివాసులకి 20,000, వడ్డీ 1%. 30 ఏళ్ళైంది కాబట్టి 1,00,000 అయ్యుంటుంది. మీలో ఎవరైనా కొన్నేళ్ల పాటు ఇంటి పని, వంట పని, పెంట పని చేస్తే రుణం తీరిపోతుంది. కరెక్ట్ గా చెప్పావమ్మా. వెంపటి సోమశేఖరం గారు ఇల్లు నిర్మాణానికి నిల్వ చేసుకున్న 25,000 నేను తీసుకోవడం జరిగింది. వడ్డీ ప్రభుత్వం రేటున. ఇప్పుడు తేలిగ్గా 2 లక్షలు దాటే ఉంటుంది. డబ్బులు ఇస్తారా లేకపోతే శ్రమదానం చేసి ఇల్లు కట్టిస్తారా? నలుగురున్నారు కాబట్టి రెండోదే తేలిక. ఇంకా ఆ వీలునామా నాకు ఇవ్వండి. నేను చదువుకుని వారు ఆదేశించినవన్నీ పూర్తి చేస్తాను. రామదాస్ మన అర్జెంట్ గా రమ్మనంటే ఏదో పెద్ద పని అయి ఉంటుంది. ఈసారి కాస్త ఎక్కువ గుందాలి. బాగా గుంజరా, మన ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ వేయచ్చు. రై, తమ్ముడితో మాట్లాడుతున్నాను రా, డిస్టర్బ్ చేయొద్దు. వేసేయండి, వేసేయండి. నమస్తే రామదాస్ గారు. ఆహా, తమ్ముడి శిలా విగ్రహం ఎంత బాగా చెక్కించారు. శిలా విగ్రహం కాదు, వాడు నా తమ్ముడే. డెడ్ బాడీనా? పోయి సంవత్సరం పైన అయింది, ఇంకా పాతిపెట్టలా? కాదు, అది డెడ్ బాడీ కాదు, నా తమ్ముడే. మళ్ళొక్కసారి పాతి పెట్టలేదా అని అడిగావంటే నిన్ను పాతేస్తాను. ఓకే, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా తమ్ముడిని చంపిన చంటి బుజ్జి జైల్లోనే. వాళ్ళు రావడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. నా నే వెయిట్ చేయలేను. ఓ పని చేయండి, మీరే ఏదైనా నేరం చేసి జైలుకి వచ్చేయండి. జైలుకే? నేనా? ఓకేరా, నిన్ను చంపి జైలుకి. అందుకే వాళ్ళిద్దరినీ బయటికి రప్పించు. ఓకే? వాళ్ళ చస్తే కుదరదు. కుదర్చాలి. అందుకే నీకు 10 lakhs క్యాష్. అంత డబ్బా? ఎస్, టేక్ దిస్. తీసుకోరా, అమీర్పేటలో ఫ్లాట్ కొనుక్కో. ఎంత ఫ్లాట్ కొన్నా సరే వాళ్ళిద్దరిని విడుదల చేయడం కుదరదు. ఆ ప్లాన్ కూడా నేనే చెప్తాను. ప్లాన్ కూడా మీరే ఇస్తారా? అయితే ఈ గొట్టంగాడెందుకు, ఈ పైపులు చాలు. ప్లాన్ ఏమిటో చెప్పు. ఆగస్టు 15 జెండా వందనం జరుగుతుంది. రండి రండి కూర్చోండి. దాన్నే ఉందలేదు.
నేను హార్న్ కొడితే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరేంటి ఆ ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా 2 టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తావరా? నువ్వు మరణించుందు, నీ శైలజని నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి గాని. ఆలోచించేశాను, అడగనా? ఏంటో? నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బాబాబా, ఇదిగో సాల్మన్ రాజు గారు, మీరు వెళ్ళి చైర్లో కూర్చోండి. వైఫ్ అంటున్నాడు, లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే. ఏం కావాలయ్యా? మిగతాది మధ్యలో వచ్చినా పర్లేదు, అర్జెంట్ గా 50,000 రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను. అంత డబ్బు నేను ఎక్కడించానయ్యా మగడా? ఈ చిట్టు మొహం గాని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం. బయట 20 రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు. నువ్వు హ్యాపీగా అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని చిరిగిచ్చేద్దాం. 20 రూపీస్ వడ్డీయా? అనేసాడండి. గుడ్. నువ్వు అలా బజార్లోకి వెళ్ళి గంటపోయాకరా, దాన్నే ఉందిలేండి. హలో, మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు శైలేష్ ఏ ట్రబుల్ ఇవ్వకూడదు, దాన్నే ఉందిలేండి. అయ్యో అయ్యో, నా చేత గజ దొంగ గంగులు వేషం వేయించి నా భార్య బెడ్రూమ్ లో పంపించి దాని చేత దొంగ అని పిలిపిస్తారా? సంసారానికి పనికి రాకుండా ఆ ముసలోడి చేత నడుగు కొట్టిస్తావా? మేమంతా కరెక్ట్ గా చేసావయ్యా. నీకే కాబో ఎక్కువ కుక్కల యురేకా యురేకా నడిచావు. యురేకా! ఇదేమిటో బాబు, నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా. అన్నానయ్యా, ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు. ఈ సీట్ ఎవరిది? నాదే. అర్జెంట్ గా రాజీనామా పత్రం రాస్తే అదే ఖాళీ అవుతుంది. తీసుకెళ్ళి. గాంధీ, ఏమిట్రా ఇది? ముందు సంతకం పెట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అక్రమ అడిగారు. సంబంధం అని చెప్పేస్తాను. కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు? ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. అబ్బా, ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో. ఊపిరాకి చచ్చిపోతాడేమో. బాబా దెయ్యం. దెయ్యం దగ్గరికి దెయ్యాలు ఎందుకు వస్తాయ్యా? మీరా? మీరేంటి ఈ టైంలో వచ్చారు? ఏం లేదు, ప్యారిస్ బై నైట్ లాగా పురుషోత్తం బై నైట్ ఎలా ఉంటుందో చూద్దామని రాత్రిప్పుడు వచ్చాను. అవును, నువ్వేంటి లంక అంత ఇల్లు ఇడిచిపెట్టి వాచ్మెన్ లో బయటేసా పక్క? మనం 4 years నుంచి అవుట్డోరే కదండి. 4 ఏళ్ళ నుంచి అవుట్డోరా? మరి ఇండోరు? నో క్వశ్చన్. అప్పుడే? మరి మీ ఆవిడ ఎక్కడ పడుకుంటుంది? లోపల. నువ్వు బయట. 4 ఏళ్ళ నుంచి బయటే ఉంటున్నావు. అవునండి. అదేంటిది? 4, 20, 80,000 లాస్. ఎవరికి? నాకా? ఎలా? మీ ఇంట్లో వంట పని ఎవరు చేస్తారు? వంట మనిషి. ఇంటి పని? పని మనిషి. మీ ఆవిడ? అది ఉత్త టీటీపీ. అంటే తినడం తిరగడం పాడుకోవడం. ఎన్ని పూటలు తింటది? డబల్ పనా కదండి, 3 పూటలు లైన్ చేస్తుంది. ఓహో, అంటే నీ భార్య నీ వంటకు గాని ఇంటికి గాని ఒంటికి గాని పనికి రాకుండా 4 సంవత్సరాల నుంచి రోజుకు 3 పూటలు చొప్పున తింటున్నదంటే 1,50,000 లాస్. అది ఎలాగండి బాబు? అదంతేరా పురుషోత్తం. ఒట్టిపోయిన ఆవుకి ఇంకా గడ్డి వేసి మేపేవాడిని ఏమంటారు? ఓరేరి పాప అంటారు. ఓరేరి పాప, నీకు పనికిరాని మనిషిని 4 ఏళ్ల నుంచి మేపుతున్నావంటే ఇప్పటికే 1,50,000 లాస్. నీ ఆవిడ ఇంకో 10 ఏళ్ళు బతికుంటుందా? రేటు పెరుగుతాయి కాబట్టి 20 లక్షలు బొక్క.